హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఆయిల్ తయారు చేస్తున్నానండి. దానికోసం అయితే పారాషూట్ ఆయిల్ 500 ml తీసుకున్నాను. ఆ తర్వాత మందారం ఆకులండి 7 to 8 ఆకులు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టానండి వీటిని. ఆ తర్వాత ఒకటి ముద్ద మందారం రెడ్ కలర్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. ఈ మందారం ఆకులు, ఈ మందారం పువ్వు మన జుట్టు పొడవుగా నల్లగా మృదువుగా పెరగడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఈ మందారం పువ్వు చివరన కాడ ఉంటుంది కదా, అదైతే తీసివేయాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు గోరింటాకండి. ఇది ఇప్పుడే మా చెట్టు నుండి కోసుకొచ్చాను, కింద ఉంది. గోరింటాకు కూడా మన జుట్టుకు బ్లాక్ అవ్వడానికి, మృదువుగా, అదేవిధంగా డాండ్రఫ్ కూడా రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది అలోవెరా అండి, ఫ్రెష్ది. ఒక చిన్న ముక్క తీసుకొని అటు ఇటు సైడ్లు చివర్లు కట్ చేసి ఇలా సన్నగా ముక్కలుగా చేసి పెట్టాను. కరివేపాకండి, ఇది ఫ్రెష్ది. ఇది కూడా వాష్ చేసి ఆరబెట్టాను. ఆ తర్వాత తులసి ఆకులండి, తులసి ఆకులు కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి కూడా మన జుట్టుకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ వేసి ఆయిల్ చేయడం వల్ల మన జుట్టు అయితే పొడవుగా నల్లగా, అదేవిధంగా మృదువుగా, ఇంకా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా ఊడిన జుట్టు ప్లేస్లో కూడా మనకు కొత్త జుట్టు అయితే వస్తుందండి. మీరు 500 ml చేస్తే ఇంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ చేస్తే ఏంటంటే ఇంకా డబల్ తీసుకోవాలి వీటన్నింటినీ. ఇప్పుడు ఈ ముద్ద మందారం ఉంది కదా, వాటిని అయితే రిక్కలుగా చేసుకొని పెట్టుకుందాం. ముద్ద మందారం కాబట్టి ఒకటి సరిపోయిందండి. అదే రిక్క మందారం అయితే ఒక 4 ఫ్లవర్స్ తీసుకోండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకు డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. మంచిగా చలువదనం కూడా అండి. మన హెడ్ చాలా చల్లగా ఉంటుందన్నమాట. హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. వీటన్నింటినీ ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. మీరు ముందుగానే వీటన్నింటిని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కూడా అదే విధంగా చేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, వీటన్నింటినీ బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక స్టీల్ గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో మనం తీసుకున్న 500 ml పారాషూట్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. మంట అయితే చిన్నగా పెట్టాలి. చిన్నగా పెట్టి గోరువెచ్చగా అయినాక ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేయాలి. మరీ మెత్తగా చేయొద్దు. గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే వేయాలండి. బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. ఎక్కువ హీట్ అయితే ఏంటంటే ఈ పేస్ట్ అందులో వేయగానే బాగా ఇలా మన పైకి చిట్లి పడుతుందండి. ఈ విధంగా గోరువెచ్చగా అయినాక ఈ పేస్ట్ మొత్తాన్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి. ఆ తర్వాత గరిటెతో ఈ మిశ్రమాన్ని మొత్తం ఆయిల్లో బాగా ఇంకా ఈ పేస్ట్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యి కలిసిపోయే విధంగా గరిటెతో అయితే కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా నేను కలిపినట్లు మీరు కూడా కలిపేసుకోవాలి. ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఈ ఆయిల్ని అయితే. చూడండి ఎంత బాగా దీంట్లో ఈ ఆకు మందారం ఇవన్నీ పేస్ట్ చేసాము కదా, దాంట్లో ఉన్న రసం అంతా ఈ ఆయిల్లోకి దిగి ఈ ఆకు అయితే తేలికగా పైకి లేస్తుందండి. ఈ ఆయిల్ ప్రిపేర్ అయినట్లు అలా మిశ్రమం అంతా సపరేట్గా పైకి తేలుతున్నప్పుడు చూడండి బ్లాక్ కలర్గా అయింది కదా. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది చల్లారే వరకు పక్కన ఉంచిన తర్వాత మనం దేంట్లో అయితే వేసుకుంటామో ఆ సీసా లేదా డబ్బాని పెట్టి దాని మీద ఒక జాలి పెట్టి నేనైతే ఒక కాటన్ క్లాత్ వేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఇవి చిన్న చిన్నవన్నీ ఆయిల్లో పడకుండా ఈ విధంగా చేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా ఇలా వేసేసుకొని చూడండి, ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా,
అది ఇంకా ఈ క్లాత్ నుండి ఇంకా వెళ్ళదన్నమాట. అందుకే పైన క్లాత్ పెట్టి దాని కింద జాలి పెట్టి ఇలా వడపోసాను. చూడండి ఎంత బాగుందో కదా ఆయిల్ అయితే. మీకు వీడియోలో ఈ కలర్ ఉంది కానీ బయట అయితే గ్రీన్ కలర్లో ఉందండి. ఈ ఆయిల్ ఇంకా వారానికి ఒకసారి లేదా వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోండి. మీ జుట్టు చాలా అంటే చాలా పొడవుగా అవుతుంది. చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్.